హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ పూజతో ఇవాళైతే నా డే స్టార్ట్ అయిందండి, లైక్ ఎనీ అదర్ డే. అండ్ పూజ గదిలో ఈ స్టాండ్ గురించి చాలామంది అడుగుతున్నారండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇది కిచెన్ ఆర్గనైజర్స్ అండి. దీన్ని తెప్పించుకొని దాని మీద ముగ్గులు స్టిక్కర్స్ దొరుకుతాయి కదా, అవి స్టిక్ చేశాను. సో ఇట్ డిడ్ నాట్ కమ్ విత్ ద ముగ్గు. ఆ స్టిక్కర్స్ నేను విడిగా తెప్పించుకొని స్టిక్ చేశాను, చూడటానికి బాగుంటుంది కదా అనేసి, కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇద్దాము అని. అండ్ దీని లింక్ అయితే, ఆ స్టెప్ ర్యాక్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశానండి, ఒక్కసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఇంకా పూజ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను, వంట ఫినిష్ చేసేద్దామని. నేను టార్గెట్ పెట్టుకున్నానండి 9 లోపల, ఎందుకంటే 9కి మా హౌస్ హెల్ప్ వస్తుంది. సో 9 లోపల ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేయాలి అనేసి పూజ అయిపోయిన వెంటనే గబగబా కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేసేస్తాను. అండ్ మధ్యలో కొంచెం కాఫీ తాగుతూ ఓవర్ 10-15 మినిట్స్ అయితే ఇటు అటు స్పెండ్ చేసి వేస్ట్ అయితే చేస్తూ ఉంటానండి నేను. అండ్ మధ్యలో ఏమన్నా సాంగ్స్ వింటూ అలా మొక్కలకి నీళ్లు పోసుకోవటం, ఇవన్నీ ఇన్ బిట్వీన్ జరుగుతూనే ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా. సో ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ వంట కూడా ఫినిష్ అయిపోవాలి 9 లోపల అని టార్గెట్ అయితే పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఏంటి అంటే, వంట అయిపోతే ఓ పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుందండి నాకు. ఇన్ని రోజులు ఇల్లు సెట్ చేసుకోవటం ఇవన్నీ పట్టింది. అండ్ ఇంకా కంప్లీట్గా సెట్ అయిందా అంటే లేదండి, అది జరుగుతూనే ఉంటుందిలేండి. ఆ ప్రాసెస్ మాత్రం చేసి 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 మనకు నీరసం రావాలేమో కానీ, బట్ ఆర్గనైజ్ చేస్తున్న కొద్దీ వస్తున్నాయండి. అదే చెప్తున్నాను కదా, సామాన్ ఉన్నంత వరకు మనకి సెట్టింగ్ అన్నది ఈజ్ లెందీ ప్రాసెస్ అయిపోతుంది. సో నేనేమనుకున్నా అంటే, వంట ఇదంతా ఫినిష్ అయిపోతే డైలీ ఒక్కొక్క రూమ్ కొంచెం తీసుకొని బట్టలు ఇట్లాంటివి సెట్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అనుకుంటున్నాను. అండ్ వంట అయితే ఇవాళ ఓక్రా ఫ్రై చేసేసానండి. అండ్ మజ్జిగ పులుసు నాకు చాలా రోజుల నుంచి తినాలని ఉంది, అది చేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఇవాళ పెసరట్టు వేసేస్తున్నాను. అండ్ ఫైనలీ వంట అంతా అయిపోయినాక నేను ఇంకేం క్లీనింగ్ చేయకుండా బాల్కనీలోకి వచ్చానండి. ఫస్ట్ ఏంటి అంటే, ఇక్కడ హైబిస్కస్ ప్లాంట్స్ తెచ్చాను కదా, లాస్ట్ టైం నర్సరీ వ్లాగ్లో చూపెట్టాను. అవి ఆ మందార మొక్కలన్నీ నాటుతున్నాను. ఒక పెద్ద కుండీ ఉందండి నా దగ్గర, దాంట్లో ఐ థింక్ ఈ బోత్ ప్లాంట్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నాను. సో ఆ పెద్ద కుండీలో అయితే నాటాను ఇవి. అండ్ తెచ్చిన వెంటనే మొక్కల్ని మనం రీపాటింగ్ అయితే చేయకూడదంట. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1 వీక్ or 2 వీక్స్, దెన్ యూ షుడ్ రీపాట్. ఎందుకంటే అవి కూడా కొంచెం అడ్జస్ట్ అవుతాయి న్యూ క్లైమేట్కి అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేసి నేను గార్డెనింగ్ వీడియోస్ అవి చూస్తూ ఉంటానండి. సో దాంట్లో వాళ్ళు చెప్పారు. అండ్ రీపాటింగ్ అయితే చేసేసాను. ఇక్కడ మా అమ్మాయి వెనకాలంతా మెస్సీగా ఉంది, మట్టిలో చేతులు పెట్టేస్తున్నావు, గ్లవ్స్ వేసుకోవు, ఇవన్నీ అంటూనే ఉందండి. తన్ని రికార్డింగ్ చెయ్యమనేసి నుంచో పెడితే. అండ్ తనకు చెప్తున్నాను, గార్డెనింగ్ అంటే మట్టిలో చెయ్యి పెట్టకుండా ఎలా జరుగుద్ది చెప్పండి, చాలా హైజీనిక్గా ఇట్లా జరగదండి. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గార్డెనింగ్ ఏమో, ఆ మట్టిని పట్టుకొని యూ ఫీల్ సో రూటెడ్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఐ డోంట్ నో మరి ఇప్పటి జనరేషన్కి అయితే మట్టిని చూస్తేనే యూ అనుకుంటూ మొదలెడతారండి. ఎన్నిసార్లు చెప్తానో కొంచెం ప్లాంట్స్తో టైం స్పెండ్ చెయ్యి అని, బట్ నో, వాళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మనం చిన్నప్పుడు హాలిడేస్ అంటే చక్కగా ప్లాంట్స్తో ఆడుకుంటూ, అమ్మమ్మ వాళ్ళు గార్డెనింగ్ చేస్తూ ఉంటే వాళ్ళతో వెళ్ళిపోయి ఆ గార్డెనింగ్ చేసుకుంటూ మట్టిలో కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి, ఇసుకలో ఆడుకునేవాళ్ళం. బట్ వీళ్ళకి అసలు మట్టి అంటేనే అదేదో పెద్ద బ్యాడ్ థింగ్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఎన్ని రకాలుగా ట్రై చేస్తానో, బీచ్కి వెళ్ళినా కూడా మట్టిలో కాలు పెట్టదండి మా అమ్మాయి. నేను అసలు ఇంక ఇట్లా చూసేసి అసలు స్పెసిమన్ లేవు మీ జనరేషన్ వాళ్ళు అనుకొని పక్కకు వచ్చేస్తాను. ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది, బట్ పిల్లల్ని మనమే అలా పెంచామేమో అని ఒకసారి గిల్ట్ ఫీలింగ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మన ఊరు మన ఇంట్లో ఉన్నప్పుడు ద వే దే ఆర్ గ్రోన్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ మేము ఇలా తిరుగుతూ భారత్ దర్శన్ యాత్రలో ఉన్నాం కదండి. సో ప్రతి ప్లేస్ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోతామేమో యాజ్ పేరెంట్స్ అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ ఇంకా మొక్కలు నాటేసి నేను ఇంకా కిచెన్లోకి వచ్చానండి. ఇప్పుడు అసలు కిచెన్ ఇట్లా ఉందనమాట, ఇంత మెస్సీగా ఉంది. ఎందుకంటే వంట చేసినాక నేను అక్కడ నుంచోలేదు, అది అయిపోయింది, నేను బయటకు వచ్చేసాను.
ఎందుకు అంటే హౌస్ హెల్ప్ వస్తారు కదండి, వాళ్ళు గబా గబా పని ఫినిష్ చేయాలి అన్న ఆ రష్లో ఉంటారు. ఆ గిన్నెలు కడిగేటప్పుడు ట్యాప్ ఫుల్ ఫోర్స్లో వాటర్ వదిలేస్తారు. నాకేమో అంత వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటే లోపల నుంచి ఒకలాంటి బాధ వస్తుంది. అప్పటికి వెళ్ళి చెప్తూ ఉంటాను, కొంచెం తగ్గించుకో, అంత వేస్ట్ చేయకు అని. బట్ వాళ్ళకి కోపం వస్తూ ఉంటుందండి. అండ్ మనం ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ ప్రపంచంలో హౌస్ హెల్ప్స్తో పెట్టుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటే సఫర్ అయ్యేది మనమే. అందుకని నేను మెల్లిగా చెప్తూ ఉంటాను, అమ్మ ట్యాప్ తగ్గించు, లేకపోతే ఆ గిన్నెలు గట్టిగా బడా బడా వేసేసి తోమద్దు, కొంచెం స్లోగా చెయ్యి అని. బట్ ఇట్ డజంట్ రియలీ వర్క్ అండి. వాళ్ళు చెయ్యాలనుకున్నదే వాళ్ళు చేస్తారు. సో అలాంటప్పుడు మనం నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోవటం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంక వాళ్ళతో ఆర్గ్యూ చెయ్యను, మెల్లిగా చెప్పి చూస్తాను. కానీ నాకు లోపల నుంచి యాంగ్జైటీ లాగా అనిపిస్తుందండి, ఆ గిన్నెలు డబా డబా డమాల్ డమాల్ అని కొడుతూ ఉంటే. అందుకని నేను ఇంక పక్కకు వచ్చేస్తాను, సరే నువ్వు చేసుకొని వెళ్ళిపో తల్లి, తర్వాత నేను నా పని కానిచ్చుకుంటాను అనేసి. అండ్ ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ చాలామంది ఏ క్లీనింగ్కి ఏ సొల్యూషన్ అని అడుగుతున్నారండి. నేను మల్టిపుల్ టైమ్స్ నా వీడియోస్లో చెప్పాను, ఐ డు నాట్ యూజ్ ఎనీ క్లీనింగ్ సొల్యూషన్. నేను మ్యాక్సిమం యూజ్ చేసే క్లీనింగ్ సొల్యూషన్ ఒకటే ఒకటి ఉంటుంది, అది కాలిన్. అంతకు మించి నేను దేన్ని యూజ్ చేయనండి. అండ్ రెగ్యులర్లీ క్లీన్ చేసుకుంటూ ఉంటే వీ డూ నాట్ నీడ్ ఎనీ మోర్ క్లీనింగ్ సొల్యూషన్స్. ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, రిపీటెడ్లీ ఐఎమ్ గెటింగ్ దీస్ క్వశ్చన్స్, దేనికి ఏది యూజ్ చేస్తారు, దేనికి ఏది యూజ్ చేస్తారు అని. ఐ డు నాట్ యూజ్ ఎట్ ఆల్ అండి. మార్కెట్లో బోల్డ్ అని క్లీనింగ్ సొల్యూషన్స్ ఉంటాయి, కానీ అవన్నీ కెమికల్స్తో లోడ్ అయినవే కదా. మీరు బ్యాక్టీరియా ఉండకూడదు ఇంట్లో, నీట్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి అనేసి బ్యాక్టీరియాని ఏం చంపుతున్నామో మనకు తెలియదు, కానీ ఇన్ని కెమికల్స్ మన కిచెన్లోకి తెచ్చి మన హెల్త్ని అయితే ఎఫెక్ట్ చేసుకుంటున్నాము అని నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. సో ఐ డు నాట్ యూజ్ ఎనీ కెమికల్ బేస్డ్ క్లీనింగ్ సొల్యూషన్. ఎస్, వన్స్ ఇన్ అ వైల్ వెన్ ఐ కాల్ అర్బన్ కంపెనీ, వాళ్ళు క్లీన్ చేస్తారు. అప్పుడు ఇంకా అది ఇన్నోవేటబుల్ అండి, కొన్ని అడ్జస్ట్ అవుతాము, కానీ ఆన్ అ డైలీ బేసిస్ ఐ డు నాట్ యూస్. అండ్ తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటానండి కిచెన్. గ్యాస్ స్టవ్ కూడా కొంచెం జిడ్డుగా ఉంటే మన డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటే నీట్గా వస్తుందండి, ఏ ప్రాబ్లము లేదు. అండ్ ఇక్కడ ఆ అమ్మాయి గిన్నెలు కడిగేసి వెళ్ళింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే, గ్లాస్ వేర్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్లీ మనం యూజ్ చేసేవి, అవన్నీ విడిగా తీసి ఇక్కడ డ్రై చేసుకుంటున్నానండి, లేకపోతే అవి ఆరవు. అండ్ అన్నీ స్టీల్ దాంట్లో పెట్టేస్తూ ఉంటారు కదా వాళ్ళు. సో నేను మెల్లిగా అవన్నీ తీసేసి సైడ్కి పెట్టుకుంటాను, సో దట్ అవి డ్రై అయిపోయినాక మనం లోపల స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. నాకు ఈ గిన్నెలు సర్దటం అన్నది ఉండి చూసారు, అస్సలు నచ్చదండి. భలే బోరింగ్ కాన్సెప్ట్ ఇది అనిపిస్తుంది. అండ్ నాకు అసలు అనిపిస్తుందండి, 3 పూట్ల వంట వండుకొని మళ్ళీ గిన్నెలు కడుక్కొని మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవటం, దిస్ ఈజ్ అ విషియస్ సైకిల్ విచ్ వీఆర్ ఇన్ అని. బట్ దెన్ అన్నం లేకుండా, ఫుడ్ లేకుండా ఉండలేం కదా. బట్ దిస్ సైకిల్ విల్ ప్రొసీడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్. అండ్ ఇక్కడ ఈ కప్స్ కూడా కొంచెం ఆర్గనైజ్ చేసి పెట్టుకుందాం అనుకున్నానండి. నా దగ్గర పెద్ద పెద్ద కప్స్ ఉంటాయి, కాఫీ మగ్స్, అవి ఇక్కడ ఈ స్టాండ్లో అయితే పెట్టలేకపోతున్నాను. ఎందుకు అంటే ఆ డోర్ కొంచెం లాంగ్గా ఉందండి, కప్స్ పట్టట్లేదు. సో ఆ పెద్ద కప్స్ అన్ని డ్రాలో పెట్టుకుంటాను. ఈ చిన్న కప్స్ మాత్రం ఇక్కడ ఆర్గనైజ్ చేసి అయితే పెట్టుకుంటాను. అవి కొంచెం మెస్సీగా అయిపోయినాయి, ఫిట్ అవ్వట్లేదని కొంచెం అన్నీ తీసి మళ్ళీ రీఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. అండ్ నా దగ్గర కప్స్ మాత్రం కలర్ఫుల్గానే ఉంటాయండి. ఒక్కసారేమో అజ్మీర్లో ఉన్నప్పుడేమో ఎందుకో నాకు వైట్ కలర్ కప్ కొనుక్కోవాలి అనేసి, వైట్ విత్ గోల్డ్ లైన్, సన్న లైన్ ఉంటుందండి, చాలా క్లాసీగా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటే నేను జనరలీ అసలు వైట్ ప్రిఫర్ చేయను. నాకు ఎందుకో పేస్టల్ కలర్స్, వైట్ ఇట్లాంటివి భలే బోరింగ్, మొనాటనస్ అనిపిస్తుంది. నాకు వైబ్రెంట్గా ఉండాలి. మా అమ్మాయి అంటది, ఎంత గాడీగా కావాలమ్మా నీకు అని. బట్ దట్స్ హౌ ఐ యామ్ అండి. ఇండియన్ బ్లడ్ కదా, కొంచెం కలర్ ఉండాలి మనకి, పేస్టల్ కలర్స్తో సాటిస్ఫై అవ్వలేమేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ పొద్దున్నుంచి నా వాటర్ ప్యూరిఫైయర్ ఆ పైప్ ఉంది కదండి, అది లీక్ అయిపోతూ ఆ కింద అంతా మెస్సీగా అయిపోతుంది, నీళ్లు కారిపోయి. పొద్దునుంచి ఇది ఒక టెన్షన్ లాగా ఉందన్నమాట నాకు బుర్రలో. ఒక చిన్న రిపేర్ ఉన్నా మనం ఎంత దాని మీద మైండ్ ఎక్కువ పెట్టేస్తాం కదండి.
సో నాకు అదేంటంటే లీక్ అయ్యి ప్లాట్ఫామ్ మీదకి వస్తుందేమో వాటర్ అన్న ఒక టెన్షన్ ఉంది. సో ఒక క్లాత్ వేసేసి దాన్ని అక్కడ పెట్టాను. అండ్ అది ఫోన్ చేశానండి వాళ్ళకి. వాళ్ళకి కాల్ చేశాను. ఇప్పుడు మార్నింగ్ 8:00కి నేను కాల్ చేస్తే వాళ్ళు ఫైనలీ వచ్చింది ఈవినింగ్ 7:30కి అండి. అప్పటి వరకు వాళ్ళు వస్తారో రారో అని వాళ్ళకి ఫాలో అప్ కాల్స్ మెసేజెస్ చేసి చేసి హోల్ డే నాది ఇలాగే వేస్ట్ అయిపోయింది. ఇవాళ యాక్చువల్లీ మా అమ్మాయిని బయటకు తీసుకెళ్తాను అన్నాను, కొంచెం షాపింగ్ చేసుకుందాము అని. బట్ దెన్ నాకు ఈ పనిలోనే అండి, చిన్న పని, బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ అసలు మెంటల్ అది ఒకలాంటి ఒక ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం వస్తే మన మైండ్ ఎంత ఎంగ్రాస్ అయిపోతుంది కదా దాంట్లో అనిపించింది. ఎంత కామ్గా ఉండాలి అన్నా అది ఉండగలమా అండి చెప్పండి. ఎందుకంటే మళ్ళీ నైట్ అయ్యేసరికి అది వర్క్ ఫినిష్ అవ్వలేదనుకోండి, ఆ వాటర్ అంతా వచ్చేస్తుందేమో అన్న ఒక చిన్న కంగారు ఉంది. సో ఐ వాస్ ఫాలోయింగ్ అప్ విత్ దెమ్. అండ్ లంచ్ అయితే మార్నింగ్ చేసేసాను, కానీ రైస్ మాత్రం వేడివేడిగా పెడతానండి. అరౌండ్ 12 ఆ టైంలో రైస్ పెట్టేస్తాను. సో అది నాకు ఎలక్ట్రికల్ కుక్కర్లో కొంచెం టైం పడుతుంది. మాది కొంచెం పాత కుక్కర్ అండి. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు బీ ప్రిసైజ్. హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది అనమాట. 12కి అలా పెట్టేస్తాను. హాట్గా పెట్టుకుంటాము. అండ్ మజ్జిగ పులుసు నేను ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది తినటానికి అనిపిస్తుంది నాకు. అండ్ ఇవన్నీ చేసుకునేటప్పటికి మా దోబీ అయితే వచ్చేసాడు. సో ఆ బట్టలు కూడా తీసుకొని అన్నీ ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాను బెడ్ మీద. ఓ 1 అవర్ అట్లా కొంచెం ఎయిర్ డ్రై లాగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ నేను అప్పుడు వార్డ్రోబ్లో ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటాను. క్యాంఫర్ వేసుకుంటానండి ప్రతిసారి. వెనెవర్ ఐ క్లీన్ మై వార్డ్రోబ్ కదా, క్యాంఫర్ వేస్తూ ఉంటాను. అవి కర్పూర బిళ్ళలు వేయటం వల్ల ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తాయి. అండ్ డస్ట్ మీట్స్ కూడా ఎక్కువ రావండి. అట్లా అనేసి ఒట్టి కర్పూరంతో డస్ట్ మీట్స్ ఎరాడికేట్ అయిపోతాయి అంటే అట్లా ఏమీ లేదండి. వస్తాయి డస్ట్ మీట్స్ అన్నవి ఉంటున్నాయి, కానీ ఒకలాంటి ముక్కు స్మెల్ అంటూ ఉంటాం కదా, అవి ఉండవండి బట్టలకి. కాకపోతే జరీ ఉన్న శారీస్ వాటి మీద కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అవి వేసినప్పుడు. అండ్ ఇక్కడ మా అమ్మాయి పాత ఫోటో ఫ్రేమ్ ఏదో ఉందండి, దాన్ని రీపర్పస్ చేస్తాను అనేసి పెయింటింగ్ ఏదో స్టార్ట్ చేసింది. సో ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటుందండి హాలిడేస్లో. అండ్ వెనెవర్ వి గెట్ టైమ్ వి గో అవుట్. ఇవాళ నేను మామూలు రెగ్యులర్ బట్టలు అయితే వాష్ చేయలేదండి, బెడ్షీట్స్ ఇవి వాష్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆరేయటానికి బెడ్షీట్స్ పెద్ద ప్రాబ్లం అండి. ఈ ఒక్క స్టాండ్ మీదే సరిపోవాలి. సో కొంచెం ప్లానింగ్తో బట్టలు ఉతుక్కోవాలండి. ఆఖరికి ఉతుక్కోవటానికి కూడా ప్లానింగ్ ఉండాలి అని ఇంటికి వచ్చినాకే నాకు తెలిసింది. అండ్ ఫైనలీ ఈవినింగ్ ఎప్పుడో 7:30కి వచ్చారండి వీళ్ళు రిపేర్ చేయటానికి. నాకు హోల్ డే ఆఫ్టర్నూన్ అంతా వాళ్ళని ఫాలో అప్ చేయటంతోనే అయిపోయింది ఇవాళ. సో ఇలాగైతే ఒక రోజు కొంచెం స్ట్రెస్ఫుల్గానే గడిచిందండి. బట్ ఫైనలీ ఇట్ ఆల్ ఎండెడ్ వెల్. అండ్ ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదైనా ఒక ఆస్పెక్ట్లో అయినా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ ప్లీజ్ షో యువర్ లవ్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.